హాయ్ అండి. ఈరోజైతే ఆమ్లెట్ తోటి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నా. తోటకూర ఆమ్లెట్. ఒక కట్ట తోటకూర అయితే తీసుకోవాలి. ఒక కట్ట తోటకూర, ఒక ఆనియన్, ఒక కట్ట తోటకూర, ఒక ఆనియన్, ఒక టమాటా, ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేయించుకోవాలి. అవి కొంచెం రెడ్గా అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. ఒక కట్ట తోటకూర, కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇది మగ్గని. ఇప్పుడు కొద్దిగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతుండాలి. సాల్ట్ వేసుకొని ఇప్పుడైతే టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని మంచిగా కలుపుకొని కొద్దిసేపు ఇది కూడా మగ్గాలి. ఇప్పుడు చూద్దాము. మగ్గిపోయిందండి. టమాటా ఆకుకూర మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కలిపి ఆమ్లెట్ లాగా లేవల్ కానీ ఉంచాలి. అట్లే ఉంచాలి. కలపకుండా మూత పెట్టేయాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకోవాలి. కలపొద్దు. ఇప్పుడైతే చూద్దాము. ఇప్పుడు ఆమ్లెట్ అయ్యిందండి. మెల్లిగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు యువతల పక్క కూడా మంచిగా వేగాలి. ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకోవాలి. దోశ ఏది లేనప్పుడు ఇట్లా ఆకుకూరతోటి ఆమ్లెట్ వేసేసుకొని బ్రేక్ఫాస్ట్